జస్ట్ 1 మంత్ మాత్రమే టైం ఉంది. ఫిజిక్స్ సబ్జెక్ట్ తీసుకుంటే ఇప్పుడు 3 టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. ఒకటి, మీ మెయిన్స్ ఎగ్జామ్లో కనీసం 10 క్వశ్చన్స్ అన్న అటెంప్ట్ చేయాలి. 2, 90% రావాలి ఫిజిక్స్లో. లేదా ఇంకో టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరంటే 99% మేము ఖచ్చితంగా తెచ్చుకోవాలి ఫిజిక్స్ అని ఉంటారు. నేనైతే ఈ వీడియోలో మీకు ఏం చెప్తానంటే 10 క్వశ్చన్స్ అన్న అటెంప్ట్ చేయాలి అనుకునే వాళ్ళకు ఖచ్చితంగా అసలు ఏ మిస్టేక్ పోకుండా 10 క్వశ్చన్స్ ఎలా అటెంప్ట్ చేయాలి, అలాగే 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలనుకునే వాళ్ళు 90% ఎలా వెళ్ళాలి, 90% తెచ్చుకోవాలనుకునే వాళ్ళు 99% ఎలా వెళ్ళాలి ఫిజిక్స్ లో అని అయితే నేను క్లారిటీగా చెప్తానండి ఈ వీడియోలో. ఎస్, ఫిజిక్స్ లో ఇదంతా చాలా ఈజీ. లాస్ట్ 4 years పేపర్స్ తీసుకుంటే 99% రావడం కానీ, ఈజీగా 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం కానీ చాలా ఈజీ. అలాగే మీకు ఈ వీడియో ఎండింగ్ లో మా ఫ్రెండ్ స్టోరీ అయితే ఒకటి చెప్తాను. తను అసలు లాస్ట్ మినిట్ వరకు అసలు బుక్స్ అనేది ఓపెన్ చేయలేదు, కానీ లాస్ట్ 2 weeks ముందు అతను 50+ మార్క్స్ ఎలా తెచ్చుకున్నాడు, అలాగే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి ఫిజిక్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు నేనైతే ఈ వీడియోలో అయితే పూర్తిగా చెప్తానండి. సో ఎవరు 1 minute కూడా మిస్ చేయకుండా ఖచ్చితంగా ఫుల్ వీడియో అయితే చూడండి. ఇదైతే మీ అందరికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీటెక్ నాని. నేనైతే ఐఐటి తిరుపతిలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయితే చేస్తున్నానండి. అసలు మెయిన్ గా అందరూ చేసే తప్పు ఏంటంటే ఫిజిక్స్ లాస్ట్ 4 years గా 2021, 22, 23, 2020 వరకు తీసుకుంటే, ఈ 4 years తీసుకుంటే ఫిజిక్స్ పేపర్ అనేది రాను ఈజీగా అయితే ఇస్తున్నారు. కానీ మిస్టేక్స్ ఎక్కువ అవుతున్నాయి స్టూడెంట్స్. ఎందుకంటే సిల్లీ మిస్టేక్స్. సరే ఈ క్వశ్చన్ నాకు వచ్చు, ఈ క్వశ్చన్ నేను చేసేయగలుగుతా అని చెప్పి తొందరగా చేస్తున్నారు. అసలు చూసుకోకుండా ఫార్ములాస్ ఏ వేస్తున్నారు, వాల్యూస్ కరెక్ట్ గా తీసుకున్నారా అనేది చూసుకోకుండా వెంటనే ఫార్ములాలో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేయడం వల్ల చిన్న సిల్లీ మిస్టేక్స్ చేస్తున్నారు. దానివల్ల అయితే చాలా మంది వాళ్ళైతే మార్క్స్ అయితే స్కోర్ చేయలేకపోతున్నారు. అలాగే 99% ఎలా తెచ్చుకోవాలి ఫిజిక్స్ లో, అబో 50+ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి, అబో 80+ ఎలా తెచ్చుకోవాలి, నేనైతే పూర్తిగా చెప్తాను. దానికోసం అయితే నేను మీకు 3 tips అయితే చెప్తాను. అవైతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. దీనివల్ల మీకైతే చాలా యూజ్ అవుతుంది. ఫస్ట్ టిప్ ఏంటంటే 2020, 21, 22, 23 ఈ 4 years లో జరిగిన ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ఏవైతే ఉంటాయో, మెయిన్స్ పేపర్స్ ఫిజిక్స్వి అన్ని పేపర్స్ ఒకసారి అయితే మీ ముందైతే పెట్టుకొని ప్రతి ఒక్క క్వశ్చన్ అయితే మీరైతే సాల్వ్ చేయండి. అది ఏ చాప్టర్ అనేది మీకు అనవసరం. జస్ట్ ఆ క్వశ్చన్ బ్యాక్గ్రౌండ్ ఉండే ఫార్ములా ఏంటి, అసలు ఏ ఫార్ములా యూజ్ చేశాడు అనేది అయితే ఒకసారి అయితే చూసుకోండి. అలాగే ఏ లెసన్ నుండి ఎక్కువ వస్తున్నాయి, ఎలాంటి ఫార్ములాస్ అడుగుతున్నాడు, అసలు టఫ్ క్వశ్చన్సా సిల్లీ క్వశ్చన్సా. ఒక పేపర్ మనం తీసుకుంటే దాంట్లో హార్డ్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి, ఈజీ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి, మీడియం లెవెల్లో ఎన్ని అడుగుతున్నాయి అయితే చూసుకోండి. సిల్లీ మిస్టేక్స్ చేయకండి. అలాగే ఒక క్వశ్చన్ మీరు చేసేటప్పుడు ఆ క్వశ్చన్ పూర్తిగా చదవండి. అసలు వాడు ఏం అడిగాడు, మనం ఏం చెయ్యాలి అనేది క్లారిటీగా చూసుకుంటే 100% క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యే అవకాశం అయితే ఎక్కువ ఉంది. నేను ఎగ్జామ్ రాసినప్పుడు నేను రాసిన పేపర్లో అయితే 3-4 క్వశ్చన్స్ జస్ట్ సింపుల్ ఫార్ములా, ఒక్క ఫార్ములా వేసి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేలాంటి క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. దాని ద్వారా అయితే నేనైతే ఈజీగా అయితే మార్క్స్ గెయిన్ చేసుకున్నాను. అలాగే ఫార్ములాస్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే చెప్పాను కదండి 2020, 21, 22, 23 ఈ 4 years లో ఉండే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఫిజిక్స్ సంబంధించిన ఏవైతే ఉంటాయో అన్ని క్వశ్చన్స్ చూసుకోండి. ఏ క్వశ్చన్ వదిలేయకండి. అసలు ఆ ఫార్ములా ఏంటి, ఎందుకంటే 2024లో కూడా మీరు ఈ 4 years చేశారనుకోండి, 2024లో కూడా వీటిల్లో ఉండి ఏదో ఒక క్వశ్చన్ లేదా అదే ఫార్ములా పైన క్వశ్చన్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అయితే మాత్రం మీరు అసలు నెగ్లెక్ట్ చేయకండి. సెకండ్ టిప్ ఏంటంటే, ఇప్పుడు మీకు జస్ట్ 1 month మాత్రమే టైం ఉంది. ఈ 1 month లో మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ ఒకసారి PYQs చేసిన తర్వాత, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసేసిన తర్వాత ఇంపార్టెంట్ చాప్టర్స్ లిస్ట్ అయితే ఒకసారి మీరు తీసుకోండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఫిజిక్స్ లో ఉండే చాప్టర్స్ ని 3 categories గా డివైడ్ చేద్దాం. ఒకటి వచ్చి మోడర్న్ ఫిజిక్స్, 2 వచ్చి ఎలక్ట్రిసిటీ పార్ట్, 3 వచ్చి మెకానిక్స్ అండ్ హీట్ పార్ట్ గా డివైడ్ చేస్తున్నాం. దీంట్లో మీరు మోడర్న్ ఫిజిక్స్, ఎలక్ట్రిసిటీ పార్ట్ ఈ రెండింటిని మీరైతే కరెక్ట్ గా చూసుకున్నారంటే మీకు ఖచ్చితంగా 10 to 12 క్వశ్చన్స్ అటెంప్ట్ అయితే ఈజీగా చేసేయచ్చు. అవి కూడా కరెక్ట్ గా చేస్తారు. నేను మీకు స్క్రీన్ పైన అయితే కొన్ని చాప్టర్స్ అయితే డిస్ప్లే చేస్తున్నాను, ఇంపార్టెంట్ చాప్టర్స్. ఫస్ట్ ఏంటంటే మోడర్న్ ఫిజిక్స్. ఎవ్రీ ఇయర్ మోడర్న్ ఫిజిక్స్ నుండి 5 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. చాలా ఈజీగా ఉంటాయి. ఇవైతే మీరు అసలు మిస్ చేసుకోకూడదు. చాలా సింపుల్ గా అయితే అడుగుతారు. మీరు మోడర్న్ ఫిజిక్స్ మేము ఇంతవరకు అసలు బుక్సే ఓపెన్ చేయలేదు, ఎలా చేయాలి అంటే నేనైతే లాస్ట్ లో ఒక స్టోరీ కూడా చెప్తాను మా ఫ్రెండ్. దానికంటే ముందు మీరైతే 1-shot వీడియోస్ అయితే ఖచ్చితంగా యూట్యూబ్ లో ఒకసారి చూడండి, లేదంటే మీ లెక్చరర్స్ చెప్పిన నోట్స్ చదవండి. ఇప్పుడు మీరు మళ్ళీ సింగేజ్, అరిహంత్ ఇలాంటి బుక్స్ అన్ని అయితే రెఫర్ చేయకండి, ఎందుకంటే అన్ని టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు మీ లెక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పిన నోట్స్ కానివ్వచ్చు, లేకంటే యూట్యూబ్ లోకి వెళ్ళి 1-shot వీడియోస్ కానీ చూడండి. అలాగే కరెంట్ ఎలక్ట్రిసిటీ కానివ్వచ్చు, కేటీజీ అండ్ థర్మోడైనమిక్స్, రోటేషనల్ మోషన్ కానివ్వచ్చు, గ్రావిటేషన్, SHM, నేను స్క్రీన్ పైన ఏ చాప్టర్స్ అయితే డిస్ప్లే చేస్తున్నానో ఈ చాప్టర్స్ లో
మీరు పైన ఉండే టాప్ 5 నేర్చుకున్నా కానీ మీరైతే 10 క్వశ్చన్స్ అనేవి చాలా సింపుల్ గా అటెంప్ట్ చేయొచ్చు. ఇక్కడ నేను చూపించే చాప్టర్స్ అన్ని కానీ మీరైతే గ్రిప్ తెచ్చుకున్నారు అంటే వాటి నుండి మీకు ఎంత కాదన్నా 12 to 16 క్వశ్చన్స్ అయితే మీరు ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. మీరు అనుకుంటూ ఉంటారు 12 to 16 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే మాకు 99% వస్తుందా అని. అవును వస్తుంది, ఎందుకంటే ఫిజిక్స్ లో లాస్ట్ 4 years గా క్వశ్చన్స్ అయితే చాలా ఈజీగా అడుగుతున్నారు. కానీ చాలా మంది 99% కానివచ్చు 100% కానివచ్చు రాదు. ఎందుకంటే వాళ్ళు చేసే మిస్టేక్స్ చాలా చిన్న మిస్టేక్స్ చేస్తుంటారు. క్వశ్చన్ సరిగ్గా చదవకపోవడం కానివచ్చు, లేదంటే ఒక ఫార్ములా బదులు ఇంకో ఫార్ములా వేసేయడం కానివచ్చు, అలా చేస్తూ ఉంటారు. సో మీరు ఈ క్వశ్చన్ ని అయితే క్లియర్ కట్ గా చదవండి. అలాగే నేను స్క్రీన్ పైన చూపించే ఇంపార్టెంట్ చాప్టర్స్ అయితే ఒకసారి చూసుకోండి. ఇవి చూసుకున్న తర్వాత మీరైతే ఖచ్చితంగా ఎగ్జామ్కి వెళ్తే మీరు ఖచ్చితంగా మంచి మార్క్స్ అయితే గెయిన్ చేసుకోగలుగుతారు. నెక్స్ట్ థర్డ్ వన్, ఫార్ములాస్. ఫిజిక్స్ అంటే ఫార్ములాస్. లాస్ట్ 4 years కానివచ్చు, అసలు లాస్ట్ 5 years కానివచ్చు, ఈ ఇయర్ కూడా ఇలానే ఉంటుంది. ఫార్ములాస్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫిజిక్స్ లో మినిమం 10 to 12 క్వశ్చన్స్ ఓన్లీ ఫార్ములాస్ తెలిస్తే మీరు ఆన్సర్స్ చేసేసేలాగే ఉంటాయి. అలా చేశాడు జేఈ మెయిన్స్ వాడు, అలా కండక్ట్ చేస్తున్నాడు ఇప్పుడు ఎగ్జామ్ ని. మ్యాథ్స్ టఫ్నెస్ లెవెల్ పెంచాడు, కెమిస్ట్రీ మీడియం గా ఉంది, ఫిజిక్స్ మాత్రం చాలా ఈజీ చేశాడు. కాబట్టి మీరు ఫార్ములాస్ అయితే అసలు మిస్ అవ్వకండి. అరిహంత్ బుక్ ఉంటుంది, ఒకటి హ్యాండ్ బుక్ అనేది ఉంటుంది, దాంట్లో ఉండే ఫార్ములాస్ అన్ని ఒకసారి చూసుకోండి. మీ లెక్చరర్స్ నోట్స్ లో ఇంపార్టెంట్ ఫార్ములాస్ చెప్పింటారు, ఆ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్ని ఒకసారి చూసుకోండి. మార్క్ టెస్ట్ చేయండి. సింపుల్ ఫార్ములాస్ పైన సింపుల్ క్వశ్చన్స్ తో మీరు మార్క్ టెస్ట్ చేయండి. హై లెవెల్ క్వశ్చన్స్ చేయకండి, ఎందుకంటే ఇప్పుడు మీకు పెట్టేది అడ్వాన్స్ ఎగ్జామ్ కాదు. అడ్వాన్స్ ఎగ్జామ్ కి మీరు హై లెవెల్ టాపిక్స్ చేయొచ్చు, హై లెవెల్ క్వశ్చన్స్ చేయొచ్చు, టఫ్ గా ఉండే క్వశ్చన్స్ చేయొచ్చు. కానీ మెయిన్స్ కి ఏంటంటే మీరు అంత టఫ్ క్వశ్చన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఈజీగా ఉండే క్వశ్చన్స్ చేసినా కానీ మీరైతే ఈజీగా మార్క్స్ గెయిన్ చేయొచ్చు. అలాగే మీకైతే మంచి పర్సెంటేజ్ కూడా వస్తుంది. సిల్లీ మిస్టేక్స్ చేయకండి. ఈజీ క్వశ్చన్స్ ని అసలు మీరు వదులుకోకండి. ఇదైతే నేను చెప్పే థర్డ్ టిప్ అండి. అలాగే నేను చెప్పే ఒక స్టోరీ ఏంటంటే, మా ఫ్రెండ్ అయితే ఒకటి ఉండేవాడు, కరెక్ట్ జేఈ మెయిన్స్ కి 2 weeks ముందు వరకు అసలు ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ జస్ట్ ఏదో అలా వినేవాడు. కొంచెం మన టాపిక్స్ అనేది తెలుసు, అసలు ఏం చదవలేదు, అసలు ఎలా చేయాలో మేమందరం అనుకునే వాళ్ళం. అసలు వాడికి ఫిజిక్స్ లో ఏం రావు, వాడు ఎత్తిపోయింది, ఇంకా ఆ ఫిజిక్స్ లో వాడికి మార్క్స్ రావు అనుకునేవాళ్ళం. కానీ వాడు ఏం చేశాడంటే జస్ట్ 2.5 weeks, అదే 2 to 3 weeks ఉండే టైంలో ఏం చేశాడంటే అరిహంత్ ఫిజిక్స్ బుక్ తీసుకున్నాడు. దాంట్లో ఉంటే ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ లో ఫార్ములాస్ అన్ని నేర్చుకున్నాడు. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ నుండి ఎండ్ మోడర్న్ ఫిజిక్స్ వరకు ఏ చాప్టర్ వదలలేదు, ఎందుకంటే జస్ట్ ఫార్ములాస్ కదా. సో అన్ని ఫార్ములాస్ నేర్చుకున్నాడు, పేపర్లో రాసి రోజు ప్రాక్టీస్ చేశాడు, సింపుల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేశాడు. ఏమైనా గూగుల్లో చూసుకోనో లేదంటే ఏమైనా మాక్ టెస్ట్ తీసుకుని సింపుల్ క్వశ్చన్స్ సాల్వ్ చేశాడు. అలాగే ఇంపార్టెంట్ చాప్టర్స్ అయితే కొంచెం చూసుకొని వెళ్ళాడు. మెయిన్ గా మోడర్న్ ఫిజిక్స్ కానివచ్చు, లేదంటే ఎలక్ట్రిసిటీ పార్ట్, అలాగే వాడికి కొంచెం మెకానిక్స్ పార్ట్ అయితే బాగా ఇంట్రెస్ట్. సో ఆ పార్ట్ అయితే కొంచెం చూసుకొని వెళ్ళాడు. ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత వాడు 15 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేసి, సింపుల్ గా 15 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేసి వచ్చాడు. మా అందరికీ చెప్పాడు, ఇలా 15 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను, ఖచ్చితంగా ఒక 50 అబోనే వస్తాయి అనుకుంటున్నా. మేము ఎవరూ నమ్మలేదు. కానీ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన తర్వాత వాడు రాసిన పేపర్లో వాడికి 56 మార్క్స్ అయితే వచ్చాయి. మేమందరం అయితే షాక్ అయ్యాము. ఎందుకంటే జస్ట్ ఫార్ములాస్, ఇంపార్టెంట్ చాప్టర్స్, సిల్లీ మిస్టేక్స్ చేయకుండా, అంటే ఈజీగా వచ్చిన క్వశ్చన్స్ లో మిస్టేక్స్ చేయకుండా పర్ఫెక్ట్ గా క్వశ్చన్ చదివి కరెక్ట్ ఆన్సర్ పెట్టి వచ్చాడు. వాడికైతే 50+ మార్క్స్ వచ్చాయి. నియర్లీ 97-98% కూడా వచ్చింది. సో మీరేంటంటే ఈ 1 month లో ఇంపార్టెంట్ చాప్టర్స్ తో పాటు ఫార్ములాస్, ఫిజిక్స్ లో ఉండే ప్రతి ఫార్ములా నేర్చుకోండి. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అయితే మాత్రం అసలు వదలకండి. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ లో ప్రతి క్వశ్చన్ చేయండి. ఆ క్వశ్చన్ కి ఏ ఫార్ములా వాడాడో తెలుసుకోండి. ఎందుకంటే వాటిపైన కూడా మళ్ళీ మీకు క్వశ్చన్ అడగదు, మళ్ళీ రిపీట్ అవ్వకూడదని అయితే మనం చెప్పలేం కదా. సో ప్రతి ఒక్కటి చేయండి. అలాగే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేనైతే ఏం చేసేవాడిని అంటే, నేనైతే లెక్చరర్స్ దగ్గరికి వెళ్ళేవాడిని. వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే, ఈ చాప్టర్ మొత్తం నేర్చుకొని అవసరం లేదు, ఈ చాప్టర్ లో ఈ టాపిక్ నుండే ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చూసింటారు లాస్ట్ 15 years కానివచ్చు, లాస్ట్ 20 years గా కానివచ్చు, వాళ్ళైతే ఈ టీచింగ్ ఫీల్డ్ లో ఉండడం వల్ల ఈ చాప్టర్ నుండి ఈ టాపిక్ లోనే క్వశ్చన్ వస్తుంది, ఈ టాపిక్ లో ఉండే ఫార్ములాస్ నేర్చుకొని వెళ్తే నీకు సరిపోతుంది. ఆ చాప్టర్ మొత్తం నేర్చుకొని నువ్వు టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే నేను చెప్పిన ఈ చాప్టర్స్ నేర్చుకో, లేదంటే ఈ మాక్ టెస్ట్ చెయ్యి. అలెన్ కానివచ్చు, నారాయణ కావచ్చు, చైతన్య కానివచ్చు, లేదంటే వేరే ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు చేసిన మాక్ టెస్ట్ పేపర్స్ ఉంటాయి, అవి ఒకసారి సాల్వ్ చేయి. అలాగే ఎన్టీఆర్ వాళ్ళు ఈ టైంలో కొన్ని మోడల్ పేపర్స్ వదులుతూ ఉంటారు. ఆ మోడల్ పేపర్స్ ఉండే క్వశ్చన్స్ అన్ని ఒకసారి సాల్వ్ చేసుకొని, ఒకసారి ఫార్ములాస్ అన్ని మర్చిపోకుండా అన్ని ఒకసారి రిటర్న్ ప్రాక్టీస్ చేసి, ఎగ్జామ్కి వెళ్ళి మిస్టేక్ చేయకుండా ప్రతి క్వశ్చన్ నీట్ గా చదివి ఆన్సర్ చేస్తే మీకు ఖచ్చితంగా 50 to 80 మార్క్స్ వస్తాయి. అలాగే మీరు టాపర్ అయితే నేను చెప్పిన వాటితో పాటు ఇంకా ఎక్స్ట్రా చాప్టర్స్,
ఇంకా వేరే లెసన్స్ హార్డ్ టాపిక్స్ కూడా అన్ని కేటీజీ నుంచి కేటీజీ నుండి కూడా సింపుల్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఫిజిక్స్లో అయితే మార్క్స్ తెచ్చుకోవడం చాలా ఈజీ. సో అసలు ఎవరు మిస్టేక్ చేయకండి. సో నాకు ఫిజిక్స్ సబ్జెక్ట్ గురించి ఎంతవరకు తెలుసో అదంతా అయితే నేను మీతో అయితే షేర్ చేసుకున్నానండి. రాబోయే రోజుల్లో ఇంకా మంచి వీడియోస్తో వస్తాను, అవైతే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా అందరూ బీటెక్ నాని ఛానల్ని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఆల్ ది బెస్ట్.